అయినా భర్త నొగ్గేసి పుట్టింట్లో పడి ఉన్న నీకేం తెలుసు? అసలు నువ్వు డైనోసార్‌లా నోరేసుకొని అందరి మీదకి ఎగబడదామని చూస్తున్నావు కానీ డాంకీని కూడా ఢీకొట్టలేవు జాగ్రత్త అని చెప్పితే స్వప్న రుద్రానికి వార్నింగ్ ఇస్తూ ఉంటుంది. అయినా నువ్వు నా చెల్లితో పోలుస్తున్నావేంటి? నా చెల్లికి నీలా బుర్ర లేదనుకుంటున్నావా ఏంటా? అనేత అంటూ ఉంటుంది. ఇక బామ్మ అయితే ఆపు స్వప్న మీ గొడవ అనేత అంటూ ఉంటుంది. రుద్రాని అయితే ఫీల్ అవుతూ ఉంటుంది. ఇక బామ్మ అయితే ఆగు ఆగు స్వప్న మీ గొడవ ఆపండి ఇక అని చెప్పేతో అంటూ ఉంటుంది. అలా అనేసరికి స్వప్న తన నోరు ఆపేస్తూ ఉంటుంది. ఇక రాజు అయితే నువ్వు వెళ్ళి నీ భార్యని ఇప్పుడే తక్షణమే వెళ్ళి తీసుకురావాలి అని అంటే దాని అర్థం ఏంటి బామ్మ? తక్షణమే తీసుకురావాలంటే తను రానంటే తన కాలు పట్టుకోవాలా అని అడుగుతూ ఉంటాడు రాజు. అవును, నువ్వు చెప్పిన విధంగా పిలిస్తే వస్తుంది అనేత అంటూ ఉంటుంది బామ్మ. ఆ మాటలకి తీసుకురావాలి, వీలైతే కాళ్ళు పట్టుకునైనా తీసుకురావాలి. ఆడవాళ్ళ మనసుని ముక్కలు చేయడమే కాదు, దాన్ని అతికించడం ఎలా కూడా తెలుసుకోవాలి అని చెప్పేతో అంటూ ఉంటాడు. అపర్ణ రాజుతో అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలకి రాజు అయితే వాళ్ళ అమ్మకాసి చూసి మీరు చెప్పినట్లుగా నేను వెళ్ళి తీసుకొస్తాను, కానీ తను మాత్రం బెట్టి చేసి రానంటే మాత్రం నన్ను 10 సార్లు ఇచ్చేయకండి అనేది అంటూ ఉంటాడు. ఆ మాటలకి చెప్పినట్లుగా కాదు, చెప్పే విధంగా చెప్తే తనే వస్తుంది, ఎందుకు రాదు అని అంటూ ఉంటుంది బామ్మ. అయితే మీరు చెప్పినట్లుగే తీసుకొస్తాను, తన కాళ్ళు పట్టుకొనైనా ఇంటికి తీసుకొస్తాను, అదే కదా మీకు కావాలి అని చెప్పి రాజు అయితే చాలా కోపంగా వెళ్తాడు. ఇప్పుడే వెళ్తాను అని చెప్పి అయితే రాజు కావ్య దగ్గరికి అయితే వెళ్ళడానికి రెడీ అవుతూ ఉంటాడు.